అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 8వ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేద్దరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన కుంభరాశి వారికి అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి. అధికారులు మీపై అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి. పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆనందంగా ముందుకు సాగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు. శ్రమ తగ్గుతుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మీలోని పోరాట పట్టుమ విజయాన్ని అందిస్తుంది. బాధ్యతలు తెలుగున కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలలో సమస్యలు పెరగకుండా చూసుకుంటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉంటారు. ఆరోగ్య పరిరక్షణ అవసరం. దైవ ధ్యానంతో ప్రశాంతత లభిస్తుంది. ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. బంధుప్రీతి కలదు. వస్త్ర ధన ధాన్యాది లాభాలు ఏర్పడిన కాలం విశేషంగా యోగిస్తుంది. గ్రహబలం అనుకూలిస్తుంది. చేసే పని సులువుగా పూర్తి చేస్తారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఆస్తి కొనుగోలు వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడిన అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన బంధుమిత్రులతో కలిసి మరుగులైనటువంటి క్షణాలను గడుపుతారు. శత్రువులు మీపై విజయాన్ని సాధించలేరు. అధికారుల సహకారం సంపూర్ణంగా ఏర్పడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మొదలుపెట్టే పనుల్లో ఆటంకాలు తెలుగున శుభయోగాలు ఏర్పడిన విజయసిద్ధి కలదు. చేపట్టినటువంటి పనుల్లో మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. ధైర్య సాహస్య లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. గతంలో ఆగిన పనులు పూర్తి చేస్తారు. మీ యొక్క నిర్ణయాలతో పెద్దల అంగీకారం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో మీరు ఆశించినటువంటి ధన సహాయం లభిస్తుంది. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. శారీరక శ్రమ తగ్గుతుంది. గిట్టిన వారితో మితభాషణం అవసరం. అదేవిధంగా అప్పులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో పనిచేస్తారు. ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. మీ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలను ఏర్పరచుకుంటారు. మనోబలం కలదు. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. దైవ బలం రక్షిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. పనులకు ఆటంకం కలగకుండా చూసుకుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ధనలాభం సూచితం. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. విజయాలను సాధిస్తారు. శుభప్రదమైనటువంటి యోగాలు ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపార లాభాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. మృదు సంభాషణ అవసరం. అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రశాంతంగా ఆలోచిస్తారు. వాచదోషం పెరగకుండా చూసుకుంటారు. మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. గిట్టిన వారి మిమ్మల్ని తప్పుతోవ పట్టించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. అవసరానికి ధనం లభిస్తుంది. నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి కొనుగోలును చేస్తారు. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది. మిత్రబలం పెరుగుతుంది. అధికారులను మెప్పిస్తారు. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. మీ యొక్క ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తి చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
వృత్తి వ్యాపారం రాణిస్తారు. చేపట్టినటువంటి వ్యవహారంలో సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున చిక్కులు తొలగును. ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు అందినం. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందినం. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగినం. ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన. వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.